ఆగస్టు చివరి నాటికి కాపుల్ని బీసీలో చేర్చుకుంటే మరోమారు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ముద్రగడ. ప్రభుత్వం దిగిరాకుంటే ఆర్ఎస్ఎస్ తరహాలో ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఇటువంటి విషయాలు కూడా మీ లేఖలతో పాటు ఈ సమాచారం కూడా ఇస్తే సమాచారం తెలుస్తున్న ఉద్దేశంతో ఈ సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సమాచారం కూడా ఇచ్చి మీరు పరిపాలన చాలా బాగా చేస్తారు అనిపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. దయించి 13 జిల్లాల్లో పనిచేసే అధికారులు వారి కులాలతో పాటు వారు ఏ ప్రార్థన చేశారో కూడా రాస్తే చాలా మంచిది. ఇటువంటివన్నీ మేము అడుగుతామనే ఉద్దేశంతో విషయాన్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు. సమాజం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దయించి పక్కదారి పట్టించకండి. పక్కదారి పెడితే పక్కెళ్ళిపోయే మనుషులు కాదు. రిజర్వేషన్ ఇచ్చి